భూమి జాగలుండి ఎడ్లు బండి నాగలి గొర్రు ఇట్లా పతొక్క ఇసురలుంటే వ్యవసాయం నడుస్తుందా? ఇంకేం కావాలి? బ్రహ్మాండంగా నడుస్తుంది అంటారేమో. నీళ్ళ సవలతు ఉండాలి. అన్ని ఉండి సుక్క నీళ్లు లేవనుకో బండి ఉన్న పెట్రోల్ లేనట్టే. చెరువులు బావుల కింద పంటలు తీయొచ్చు కానీ అవేం లేని కాడనే తిప్పల. ఇక బోర్ల మీద బోర్లేసుడే వేస్తుంటారు రైతన్నలు. పడితే లేదంటే లక్షలకు లక్షలు బోర్ పొక్కల పోసినట్టే. హగో గా తిప్పలు లేకుండా వ్యవసాయం మురికిస్తున్నారు ఓ తానా. ఇప్పుడు పంటలు పండిస్తురు గాని మున్పు పడావ పడ్డ భూమి ఇదంతా బోర్లేసినా ఉత్తకతే అయ్యేది. నీళ్ల సౌలతే లేని 30 ఎకరాల మెదక్ జిల్లా తునికిలుండే కృపి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు పంటలు పండిస్తున్నారు. ఆగో మరి పంటలకు నీళ్ళు ఎట్లా అంటారా? గీసారి చెప్తాడు ఇనుండ్రి. వర్షాకాలంలో వర్షం నీటి చుక్క అనేది బయటికి పోకుండా కాలువలు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఏదైతే ఆ పొలంలో పడ్డ నీళ్ళన్నీ ఆ కాలువల్లో చేరి ఆ కాలువల ద్వారా ఒక పెద్ద మనం చెరువులాగా చేయడం జరిగింది. గదన్నట్టు పొలాల చుట్టూ ట్రెంచ్ కొట్టి ఇట్లా కాలువలు దొవ్విండ్రు. ఆడాడ పెద్ద పెద్ద బొందలు దోడితే ఆనకాలంలో పడ్డ నీళ్ళన్నీ సీదా ఇండ్లకొస్తున్నాయి. దీంతోని భూమిలో నీళ్లు పెరిగి బోర్ల నుంచి వచ్చుడే. అగో ఆడాడ గుంతలు ఎండిపోయినా కొన్నిట్లో ఉన్న నీళ్లతోటి ఏడాదికి 2 పంటలు తీస్తున్నారు. మళ్ళా వ్యవసాయం అంతా వెనకటి సేంద్రియ పద్ధతిలో నడుస్తుంది. అట్లా సుతాయింత ఫాయిదా అవుతుందట. మనం సేంద్రియ ఎరువులను వాడడం వల్ల భూమి అనేది గుల్లబారుతనం పెరుగుతుంది. కాబట్టి మన ఎక్కడి నీరు అక్కడే ఇంకిపోతుంది, మన ఫామ్లోనే ఇంకిపోతుంది. మందులు మాకులు కొడితే భూమి ఇంకింత అక్కర రాకుండా అవుతుందట. మొత్తానికి ఆన్న నీళ్లు ఉత్తగా పోకుండా మంచి ఇకమత్ చేసిండ్రన్నట్టు. ఇక తీరొక్క పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడు మన ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకుంటే కరెంటు పోయినా పనిచేసినట్టే. ఎండాకాలంలో బోర్లు ఎండిపోకుండా ఈ గుంతలు ఛార్జర్ల లెక్క పనిచేస్తాయి అన్నట్టు. ఈ ఎండాకాలంలో కూరగాయల పంటలకు బోజల మీద ఇట్లా గడ్డేసి డ్రిప్పుతోని నీళ్లు వారిస్తే చాలా తక్కువ నీళ్ళు అక్కరుంటది. కాబట్టి అయ్యో నీళ్లు లేకపాయని రంది పడకుండా ఆనాకాలంలో పడ్డ ఆన నీళ్లను ఇట్లా నిల్వ చేసుకుంటే ఎండాకాలంలో అక్కడికొస్తాయి అన్నట్టు.